ఈ రోజు ఈ తెలంగాణలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద ఏర్పడింది. రేవంత్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఐకమత్యంతో ఏర్పరచుకున్న ప్రభుత్వం. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మనలాంటి కార్యకర్తల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి కార్యకర్త మీద, ప్రతి నాయకుడి మీద ఉంది. ఈ కేసీఆర్ చేసే కుట్రలు కుతంత్రాలు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి కాంగ్రెస్ నాయకుడు వారి వారి వేదిక మీద ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దుర్మార్గమైన కేటీఆర్, ఈ విషనాగు, ఈ కల్వకుంట విషపూరితమైన కుటుంబం అనేక యూట్యూబ్ ఛానల్ ద్వారా మన కాంగ్రెస్ ప్రభుత్వం విషం కక్కుతున్నారు. ఇక్కడ ఉన్న కేడి, అక్కడున్న మోడీ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ లేకుండా చేద్దామని ప్రయత్నం చేశారు గతంలో. అయినా సరే వారి కుట్రల్లో కుతంత్రాలు ఎదుర్కొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. భారతదేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాకు వచ్చింది. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. కాబట్టి ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ కేటీఆర్ దుర్మార్గాన్ని ఎక్కడ ఖండించి ఎక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.